నమస్తే ఫ్రెండ్స్, తెలంగాణ కళారత్నాలు ఈరోజు ఒక ఒక వ్యక్తి, ఒక టెంపుల్ సెక్రటరీ బోనాలు ధూల్పేట్ అనే ప్రాంతంలో దాని ప్రాముఖ్యత గురించి, ఆ టెంపుల్ యొక్క ప్రాముఖ్యత గురించి, వారు కళాకారులకు చేసే సేవ మరియు ఈ కళారూపానికి, ఈ అమ్మవారికి అనుసంధానంగా వారు ఎంతో సేవలు చేస్తున్నారు. వారి గురించి మనం తెలుసుకుందాం. వారు కూడా కళాకారులకు ఎంతో సహాయం చేశారు. దాదాపుగా చాలా సంవత్సరాల నుంచి వారు ఆ ప్రాంతంలో ఉంటున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు? మహేష్ కుమార్. మహేష్ కుమార్. ఎక్కడ మీ ప్రాంతం ఎక్కడ మీది? నేను పుట్టింది ధూల్పేట్. మా తాతగారు, మా ముత్తాతగారు, మా నాన్నగారు, నేను అందరం పుట్టి పెరిగింది ధూల్పేట్ ప్రాంతంలోనే. ధూల్పేట్ అంటే ఏంటి అసలు? ధూల్పేట్ ప్రాముఖ్యత ఏంటి? ధూల్పేట్ ప్రాముఖ్యత మంచిగా తీసుకుందాం. అందులో ధూల్పేట్ అనేది ఒక భక్తి భావంతో కూడిన పేరు. మీరేదో టెంపుల్ సెక్రటరీ కదా? అవునండి. ఏ టెంపుల్ అది? మహంకాళి దేవాలయానికి కార్యదర్శిగా సేవలు అందిస్తున్నాను. మహంకాళి దేవాలయం అనేది ఒక చారిత్రకమైన పురాతనమైన దేవాలయంలో ఒక ప్రసిద్ధిగాంచిన దేవాలయము. ఆ దేవాలయము మా ముత్తాత కమటం అంతయ్య పటేల్ వారి కలలోకి అమ్మవారు వచ్చి, నేను పలానా చోట ఉన్నాను, నన్ను తీసుకెళ్ళి ఇక్కడ స్థాపించు అని చెప్తే ఒకసారి కాదు 2-3 సార్లు కళ్ళలోకి రావటం వచ్చింది. ఆ రోజులలో ధృవపేట్ అని పేరు ధూల్పేట్ది. ధృవపేట్. ధృవపేట్లో అంటే ముఖ్యమైన వ్యక్తి పంచాయతీకి పెద్ద, ఆ ధృవపేట్కి గ్రామానికి అధ్యక్షులు వారే కమటం అంతయ్య పటేల్. వారి కళలో రావడము, వాళ్ళు అక్కడ అందరికీ చెప్పడము. అయితే ఆ రోజులలో రవాణా వ్యవస్థ కాలక్రమేణా ధూల్పేట్ అయిపోయింది. ధృవపేట అయిపోయి ధూల్పేట్ అయిపోయింది. ఆ రోజులలో పురాణపుల్ బ్రిడ్జ్ కూడా అప్పటికి నిర్మించలేదండి. అప్పుడు ఆ రోజులలో టాంగా ఉండేది రవాణా వ్యవస్థలో. వీటి దగ్గర టాంగా ఉంటే 2-3 సార్లు కలలో వచ్చింది అమ్మవారు ఇక్కడ కనిపిస్తున్నారు, నన్ను కనిపిస్తుంటే వాళ్ళు అందరినీ తీసుకెళ్ళి చూస్తే అక్కడ ఆ పురాణపుల్ బ్రిడ్జ్ దాటిన తర్వాత, బ్రిడ్జ్ అప్పటికి లేదు, ఆ నది నీళ్ళు ఉన్నాయి, అలా దాటుకుంటే వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కనిపిస్తే తెచ్చి ఈ ధూల్పేట్లో విగ్రహ స్థాపన చేశారండి. ఇయర్ కరెక్ట్గా తెలియదండి, చాలా పాతదే. సో అక్కడ స్థాపించిన తర్వాత అక్కడ నుంచి అమ్మవారి గ్రామ దేవతలుగా వెలిసింది మహంకాళమ్మ, ఈశ్వరమ్మ అని. ఎంతమంది ఉంటారు అక్కడ ధూల్పేట్లో? మొత్తం ఏరియా ఇండ్లు ఇప్పుడు ఈ సిటీలో కలిసిపోయింది. సిటీలో కలిసిపోయిందండి. పెద్ద ప్రాంతం అంతే, కొన్ని వేలలో పడిన ఇల్లులు ఉంటాయి ఇక్కడ. సో అలా కమటం అంతయ్య పటేల్ గారు గ్రామ దేవతలుగా నిర్మించిన తర్వాత వారు చేస్తున్న సేవలు చేస్తూ తర్వాత మా నాన్నగారు లేరు, స్వర్గీయ మాధవరావు గారు, డాక్టర్ మాధవరావు గారు, తదుపరి దేపాల ఈశ్వరయ్య మహాభక్తుడండి. తర్వాత మీ నాన్నగారు డాక్టరా? మా నాన్నగారు ఆయుర్వేద వైద్యులు. తర్వాత దేపాల ఈశ్వరయ్య గారు మంచి సేవకుడు అమ్మవారిది. తర్వాత దండు భాస్కర్ రావు అని, ఆయన కూడా మంచి కార్యకర్త. ఈ దండు కంపెనీ అని ఉంది, అది వాళ్ళ తాలూకా? అది కాదు, సికింద్రాబాద్ లో చాలా ఫేమస్. తర్వాత ఏనుగుల కృష్ణారావు, బాబు సేట్. ఈ నలుగురు తదుపరి సేవ చేస్తూ 1984లో పునర్నిర్మించారండి. అప్పుడు చాలా పాతగా ఉండే చిన్న టెంపులే ఉండే, పునర్నిర్మించడం జరిగింది. పునర్నిర్మించిన తర్వాత సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు చైర్మన్ ఎవరు? ఇప్పుడు ప్రస్తుతము వచ్చి వెంగళ రవీందర్ అని చైర్మన్. ఇప్పుడు ఈ కమటం అంతయ్య పటేల్ ముని మన్మడు కమటం సంజు, కమటం రామానంద్ పటేల్, కమటం దీపు పటేల్, కమటం శ్రీధర్ పటేల్, వీరు బోనాలకు ప్రత్యేకంగా వచ్చి పూజలు నిర్వహించి అక్కడ ఒకరోజు నిర్వహించి అక్కడ ఉండి వెళ్ళిపోతారు. వాళ్ళు ప్రస్తుతం వాళ్ళ ఇల్లులు ఇక్కడ ఉన్నాయి, కానీ వాళ్ళంతా హైటెక్ సిటీ అక్కడ సెటిల్ అయిపోయారండి. ఇది ధూల్పేట్లో బోనాల సందడి అంటే, బోనాల జాతర అంటే చాలా గొప్పదండి. ఇంకో విశేషమైన అంటే పోతరాజులు. అక్కడ కూడా పోతరాజులు అనేది వంశం పరంపరంగా వస్తుంది. వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా అక్కడ. పైల్వాన్లు ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. వస్తాను పైల్వాన్ తర్వాత. ఈ పోతరాజులు హనుమంతు పోతరాజు.
ఆయన వేషాధరణ లాస్ట్ ఆయన 2018లో పరిమదించారు. అప్పటికి ఆయన వయసు 104 సంవత్సరాలు. అప్పటి వరకు ఆయన వేశాడండి. అబ్బా. ఇక్కడ భాషా సంస్కృతి శాఖ తరపున కూడా వారికి సన్మానించడం జరిగిందండి 2012లో. అయితే అతను పరిమదించిన తర్వాత ఆయన ముని మన్మలు కూడా వేషాధారణలు చేస్తున్నారు. ఇంకో ప్రత్యేకం ఏంటంటే ఇక్కడ చూడండి వాళ్ళ పిల్లలు ఎవరు? వాళ్ళ పిల్లలు అంతా వాళ్ళ యొక్క ముని మన్మడు ప్రస్తుతము సింగర్గా ఆస్కార్ అవార్డు అందుకున్నాడు. సిప్లిగంజ్ అదే మన ₹1 కోటి అవార్డు ఇచ్చారు సీఎం గారు. ఆయన మన్మడు ముని మన్మడు. ఓహో, వెరీ గుడ్. ఆయన కూడా ఆయన అన్నట్టు అది. అయితే వీళ్ళు తరతరాలుగా అమ్మవారి సేవ తరతరాలుగా కల్చరల్ గా బాగా ఉందంటే ధూల్పేటకు చాలా ఉంది హిస్టరీ, మంచి హిస్టరీ ఉంది, చాలా హిస్టరీ ఉందండి, చాలా ఉంది. నేను చెప్తానండి తర్వాత. ఇంకోటి, ఈ అమ్మవారి బోనాలలో ఘటం అనేది ముఖ్యమైన పాత్ర. అమ్మవారిని ఊరేగింపుగా నెత్తిపైన పెట్టుకొని ఘటం వచ్చి అది కూడా ఒక కుటుంబానికి అమ్మవారి సేవలు అందిస్తున్నారు. అమ్మవారికి ఘటం బాదాం దశరథ స్వర్గవాసులయ్యారండి. ఆయనతో ఆరంభమైంది. వాళ్ళ కుమారుడు స్వర్గవాసి అయిన శ్రీరాములు, ఆయన స్వర్గవాసి. తర్వాత వాళ్ళ ఇంకో మూడో కొడుకు ఉన్నాడు బాదం రాజు అని, ఆయన చేశాడు. తర్వాత బాదాం వేణుగోపాల్ ఆయన చేశాడు. ఇప్పుడు బాదాం శ్రీకాంత్ ఆయన చేశాడు. వాళ్ళ కుటుంబం పరంపరగా ఘటాల ఊరేగింపు అనేది ఇది చాలా ముఖ్యమైన పని. ఆషాఢంలో అమ్మవారిని గల్లీగల్లి ఊరేగింపిస్తే దుష్ట శక్తులు దూరం అయిపోతాయని ఒక అపారమైన నమ్మకం. అంతే కదా. సో అమ్మవారిని 3 రోజులు ఘటం అంతా ఊరేగించి అందరు పూజలు నిర్వహిస్తారు. సో ఇది గడప చేస్తే గడప వచ్చి వచ్చేస్తారు. గడపకు ఇది ఒక ఆచారం అండి. ఇది చాలా స్పెషల్ గా ఉంటుంది కదా మీ దగ్గర. చాలా బాగుంటుందండి, చాలా స్పెషల్ గా 4 రోజులు. మీ కల్చర్ ఏం కూడా మీ ఆ ఏరియాలోనే ఒక కల్చర్ ఉంటుంది. ఎస్ అండి. మీరు ఇంతకుముందు ఒక ప్రశ్న ఇస్తారు పైల్వాన్ అనేది. చెప్పాలండి, పైల్వాన్ అనేది ధ్రువపేటలో అధిక సంఖ్యలో మునూరు కాపులు ఉండేవారు. ఓకే. అన్ని సమాజం వాళ్ళండి, లోధ క్షత్రియ వాళ్ళు, పట్వారి వాళ్ళు, యాదవులు అందరూ కలిసిమెలిసి ఉండారు. అక్కడ షాండో పైల్వాన్ అని నాకు వరుసకు తాత అవుతాడు, ఏనుగుల శ్రీరాములు అని షాండో పైల్వాన్. ఆ రోజులలో చాలా ఫేమస్ అండి. షాండో అంటే అప్పుడు వెనుకడ బాగా మంచి పేరు, సర్కస్ షాండో పైల్వాన్. ఆయన ఏంటంటే 1944 సంవత్సరంలో, అప్పటికి నేను పుట్టలేదండి, ఆయనను చూసాను నేను. ఆయన బ్రతుకున్నప్పుడు నేను చూశాను అతని ఆకర్షణలు నాకు బాగా జ్ఞాపకం ఉంది అతనితోటి బాగా. షాండో పైల్వాన్ 1944 సంవత్సరం ధూల్పేటలోనే, అప్పుడు ఇన్ని ఇల్లు లేవు, అక్కడ ఒక గ్రౌండ్ ఉండేది, అక్కడ సర్కస్ జరిగేది. అక్కడ అతను ఒక పెద్ద ఏనుగుని తన ఛాతిపై నిలబెట్టుకొని చరిత్ర సృష్టించాడండి. ఇప్పటి వరకు ఆ చరిత్ర ఏ ప్రపంచంలో గిన్నిస్ బుక్ లో కానివ్వండి ఎక్కడ కానీ రికార్డులో లేదు. వాళ్ళ తాలూకు వాళ్ళు ఉన్నారా? వాళ్ళ తాలూకు వాళ్ళు ఉన్నారండి. ఆయన 6 అడుగుల మనిషి అండి, 6 అడుగుల అజానా బాహుడు. ఇంకోటి ఏం జరుగుతుందంటే వారి ముని మన్మలు అందరూ 6.5 7 ఫీట్స్ అండి. అందరు వాళ్ళ కుటుంబం అంతా ఎత్తువే బాగుంటుంది. ఈయన షాండో పైల్వాన్, ఏనుగుల శ్రీరాముల తాత. సో ఆయన కుమారుడే కృష్ణారావు ఆయన తుది శ్వాస వరకు సేవలించాడు. మా నాన్నగారు కూడా తుది శ్వాస వరకు సేవలించారు. ఈ 4 అండి. మా నాన్నగారు మాధవరావు, ఈశ్వరయ్య, దండు భాస్కర్, కృష్ణారావు తుది శ్వాస వరకు అమ్మవారికి సేవలు అందించి చాలా బాగా డిసిప్లిన్గా నేర్పించారు, ఇట్లా చేయాలి. సో ఇది ఇంకో చరిత్ర అనేది షాండో పైల్వాన్ చెప్పాను కదా. పైల్వాన్ అనేది మునురు కాపులు, మేము అధిక సంఖ్యలో అందరినీ కలిసిమెలిసి తీసుకుపోయింది. పైల్వాన్ అనేది షాండో పైల్వాన్ ఏనుగుల శ్రీరాముల ద్వారానే స్టార్ట్ అయిందండి. అక్కడికి ఆయనను స్ఫూర్తి తీసుకు వ్యాయామశాల ఉండేది. వ్యాయామశాల ఆయన స్ఫూర్తి ఇండియన్ కల్చర్, ఆయన వ్యాయామశాల. అవునండి. ఆయన స్ఫూర్తి తీసుకొని ఈ కుస్తీలన్నీ ఆడ జరిగేదండి. కుస్తీలకు పేరండి అక్కడ. ఈ వీళ్ళు లోధ క్షేత్ర వాళ్ళని పైల్వాన్లు ఉన్నారండి. చాలా మంచి పైల్వాన్లు ఉన్నారు వాళ్ళు. లక్ష్మణ్ సింగ్ జమేదార్ అని, గులాబ్ సింగ్ అని,
లఖన్ సింగ్ అని చాలా మంది మంచి మంచి చూశారా వీళ్ళందరినీ మీరు? ఇప్పుడు ఉన్నారండి, కొందరు పైల్వాన్లు ఉన్నారు. వాళ్ళ చాలా దూరంకి వెళ్ళి వచ్చేది అక్కడ జాలన్మాన్లో అంటే మొహమ్మద్ స్పోర్టివ్ గా తీసుకొని దీనిలో వ్యాయామశాలలో ఉండి పైల్వాన్లను పేరు పిలుచుకున్న తర్వాత కుస్తీ పోటీలు నిర్వహించారు. ఆ రోజులలో దుల్పేట్కి అందరూ వచ్చేవారు, బార్కస్ ముస్లిమ్స్ పైల్వాన్లు డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి ఊర్లోకి వెళ్ళి కొట్లాడతాం. ఎందుకంటే 15 ఆగస్ట్కి 26 జనవరికి రాఖీ పూర్ణంకి ఈ 3 సందర్భాలలో కుస్తీలు జరిగేది, పోటా పోటీగా జరిగేది, విపరీతమైన జనాలు, ఎప్పుడు గొడవలు జరగలేదు, ఎవరు ఓడిపోయినా గెలిచిన అందరూ స్పోర్టివ్గా తీసుకునే వాళ్ళు, అందరు ముస్లిమ్స్ కూడా వచ్చి పార్టిసిపేట్ చేశారు. సో వీళ్ళందరికీ స్ఫూర్తి ఏనుగుల శ్రీరాములు, షాండో పైల్వాన్, ఏనుగును ఛాతీపై నిలబెట్టుకున్న మహనీయుడు. చాలా మంచి విషయం చెప్పారు. ఇప్పుడు టెంపుల్కు కల్చర్కు సంబంధం ఏంటి చెప్పండి. మీరు ఏమేమి ప్రోగ్రామ్ చేయిస్తారు ఎక్కడ? ఈ మహంకాళి దేవాలయంలో ప్రతి సంవత్సరము బోనాల జాతర 4 రోజులండి. మొదటి రోజు అమ్మవారికి శుక్రవారం అభిషేకంతో ఆరంభమై అమ్మవారి ఘటము ఊరేగింపుగా తీసుకొస్తాం ఆలయానికి. రెండవ రోజు అమ్మవారికి తొట్టెల సమర్పణ, తొట్టెల తీసుకొచ్చి సమర్పణిస్తాం. మూడవ రోజు ఉదయం నుంచి అమ్మవారికి బోనం అంటే అమ్మవారికి సమర్పించాల్సింది భోజనం ప్రతి సంవత్సరం పెరుగుతుంది. మళ్ళీ చివరి రోజు అమ్మవారి సాగనంపు, పొలంలో ఆమె ఘటం ఎట్లయితే సాగనం మంచిగా సజాంచి బాగా తీర్చిదిద్ది తీసుకొస్తాం కదా, మళ్ళీ అలంకరణ చేసిన తర్వాత మళ్ళీ సాగనంపు ఉంటుంది. తొట్టెల అమ్మవారి ఘటము పోతరాజు పలారం బండి తీయమండి, పలారం బండి లేదు. అమ్మవారి ఘటము తొట్టెల పోతరాజుల ఊరేగింపుతోటి ఆ ఆలయం నుంచి పురణాపుల్ పోషమ్మ ఉంది పెద్దమ్మ, అక్కడ సమర్పించి మళ్ళీ అక్కడికి వెళ్ళి పురణాపుల్ ఆ చెరువు దగ్గర పొలాలు ఉన్నాయండి, ఇప్పటికి చిన్నగా ఉన్నాయి, ముందు చాలా ఇప్పుడు అన్ని నీళ్ళు ఉన్నాయి. అక్కడ అమ్మవారి ఘటాన్ని అక్కడ పొలాలలో అమ్మవారిని నీటి ప్రవాహంలో వదిలేస్తారు. నీటి ప్రవాహం కాదు, ఒక గుడిలో ఉంది, అక్కడనే అమ్మవారి శాంతం అమ్మవారి శాంతంగా పొలాల్లో సాగనంపు కార్యక్రమం అవుతుంది. సో దీని తదుపరి దసరా నవరాత్రులు ప్రత్యేకం అండి మాది. 9 రోజులు చండీ హోమం చాలా తక్కువ ఆలయాల్లో నిర్వహిస్తారు, ఎందుకంటే చాలా నిష్ఠగా చేయాలి. వేద బ్రాహ్మణులు ఎక్కడి నుంచి వస్తుంది మరి మీకు? చందా అండి, మొత్తం మేమంతా చందా ఇస్తారు బస్తీలో. ఎవరిని మేము వాళ్ళని ఫోర్స్ చేయమండి, మా పెద్దలు నేర్పించారు, ఎవరిని ఫోర్స్ చేయొద్దు, వాళ్ళు ఎంత ఇచ్చినా తీసుకోవాలని. కానీ మా గుడికి భక్తులు వచ్చి ఇచ్చిపోతారండి. అరే మీరు రాలేదు మా ఇంటికి, మేము వస్తే మీరు లేకుండా అంటే మా ఇంటికి రాలేదని చెప్పి మాకు అంత మర్యాద అక్కడ, ఎందుకంటే మేము అలా బాగా మంచి కార్యక్రమాలు చేశారు. సో అంటే మీకు గుడ్ విల్ ఉంది, ఆ గుడ్ విల్ ఉందండి, పెద్దోళ్ళు సాధించిన గుడ్ విల్. మేము అదే పరంపరగా మీరు ఇంత ఇవ్వాలి ఇంతలో ఇవ్వనమాట, ప్రోగ్రామ్స్ బాగా చేస్తారు కదా. ఈ దసరా నవరాత్రి 9 రోజులు ఉదయం 10 గంటలకు చండీ హోమం. 9 రోజులు అండి, ఒక రోజు ఒక్కో తిథి, రోజు ఒక్కో తిథి చండీ హోమము. మరి సాయంత్రం మహామంగళారతి, ప్రసాదం పంపిణీ ఉంటుంది. ఈ మొన్న బోనాల ప్రోగ్రామ్కు ఎంతమంది ఆర్టిస్టులను మీరు ప్రోగ్రామ్ చేయించారు? బాగా 3 రోజులా 5 రోజులా చేసింది? 2 రోజులండి, మాకు 2 రోజులే సరిపోతుందండి. మెయిన్ రోడ్ ఉంది కదా, డిస్టర్బెన్స్ అవుతుందని మేము 2 రోజులకే మెయిన్ రోడ్కు ఉంది. మేము ఎందుకంటే అందరికి సహకరిస్తామని, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా మేము చాలాన్ కడతాము, స్పీకరు, రోడ్ వైండింగ్, ఇది రోడ్ డైవర్షన్ కావాలి ట్రాఫిక్ వాళ్ళకు, ఎక్కడ మేము నెగ్లెక్ట్ ఇబ్బంది పెట్టాము, చాలా డిసిప్లిన్ ఉంటారు. ఇంకోటి మంగళాడ్ పోలీస్ స్టేషన్ ఇప్పటి వరకు మా ఆలయం పైన ఒక కేసు కానీ నింద కానీ కంప్లైంట్ లేదు. వాళ్ళు అదే అంటారు అన్నట్టు, వాళ్ళు ఇక్కడ వచ్చి మాట తీరే బాగుంది, మీ గుడ్ విలే మంచిగా. సో బాగా చెప్పారండి, ధన్యవాదాలు, థ్యాంక్ యూ అండి. మీ ఇది మీరు ఇంకా ఇలాగే ఆర్టిస్టులను అమ్మవారిని కూడా సేవలు చేసుకుంటూ అక్కడ ఉండే భక్తులకు ఉండే ఈ ఎట్లాగే హైదరాబాద్కు ధృవపేట, సో ధృవపేట ధూల్పేట్, మళ్ళీ ధృవపేటగా ధృవతారగా వెలగాలని కోరుకుంటున్నానండి. ఆకాశంలో ధ్రువునిలాగా మీ హైదరాబాద్ కూడా మీ ధృవపేటగా మళ్ళీ అంత ఎదిగి మంచిగా వెలుగొందాలని కోరుకుంటున్నామండి. ఫ్రెండ్స్, వీరితోని మన ఇంటర్వ్యూ బాగా ఒక కొత్త వ్యక్తిని మనం పరిచయం చేసుకుందాం. ఇలాగా మీకు ఒక కొత్త రకమైన
ఒక కొత్త పందాలో నా ఛానల్ని ముందరికి తీసుకెళ్తానని మీకు నేను మాటిస్తూ, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఏదైనా తప్పులు ఉంటే చెప్పండి, నేను సరిదిద్దుకుంటాను. థ్యాంక్ యూ, లవింగ్ యూ. నమస్కారం. రఘునందన్.